హలో అండి. వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఎంతో టేస్టీ ఉండే హాట్ స్పైసీ చికెన్ తవా ఫ్రై చాలా సింపుల్గా చేసుకుందామండి. ముందుగా క్లీన్ చేసుకున్న 500 గ్రామ్స్ చికెన్లో పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 4 టీ స్పూన్స్ కారం. ఎందుకంటే కొంచెం నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అందుకోసం 4 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గరం మసాలా కోసం 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 4 లవంగాలు, కొంచెం రాతి పువ్వు, 10 నుంచి 15 వరకు మిరియాలు వేసుకొని ఇట్లా కచ్చపచ్చ దంచుకోవాలండి మసాలాని. ఈ మసాలా ఇప్పుడు అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. మంచిగా పీస్లను మంచిగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడే మంచిగా మనకి రోస్ట్ అవుతుంది. సో తర్వాత ఆయిల్ని ప్యాన్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. అట్లా ఇండివిజువల్ పీస్లు ఒక్కొక్కటిగా అట్లా మనం తవా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పీస్ పైన ఒక పీస్ పెట్టకూడదు. ఎందుకంటే కింది పీస్ ఫ్రై అవుతుంది, పైది మంచిగా ఫ్రై అవ్వదు. అట్లా ఆయిల్లోనే అట్లా మనం ప్రతి ఒక్క పీస్ అనేది తవ్వకి టచ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా చూపించిన విధంగా. సో మనకు ఇలా మొత్తం మనము మ్యారినేషన్ చేసిన చికెన్ అంతా ఇలా తవ పైన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది ప్రతి ఒక్క పీస్కి అనేది పట్టాలి కాబట్టి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. సో ఇట్లా కలుపుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ మగ్గించాలి. 3 నిమిషాల తర్వాత ఇట్లా చూస్తే ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యి మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతాయి. అలాంటి టైంలో ఒకసారి చికెన్ అంతా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూసే విధంగా మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ 3 మినిట్స్ మగ్గించాలి. మళ్ళీ 3 మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ చికెన్ అంతా మంచిగా కలుపుకోవాలి. అట్లా వాటర్ అంతా కలుపుకోవాలి మంచిగా. ఇక మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇక ఫ్లేమ్ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ అంతా ఇలానే కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇట్లా వాటర్ అంతా డ్రై అయిపోయి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలోనే ఫ్లేమ్ కొంచెం తగ్గించుకుంటూ పెంచుకుంటూ అట్లా కలుపుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకూడదండి. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మసాలా మాడిపోతుంది కానీ చికెన్ కుక్ అవ్వదు. సో అందుకని మనం ఎప్పుడు కూడా ఫ్రై ఐటమ్స్ ఎప్పుడైనా హై ఫ్లేమ్ మీద పెట్టి చేయకూడదు. ఇట్లా మీడియం టు లోలోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేస్తే మంచి కుక్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 80% కుక్ అయింది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసేసి కలుపుకోవాలండి. పచ్చిమిర్చి చీలికలు ఎందుకు వేసానంటే ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి. మసాలా పట్టిన తర్వాత మంచి అన్నంలోకి నంచుకొని తింటామంటే అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇట్లా కలుపుతూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అట్లా మంచిగా మిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి. సో చూడండి ఆల్మోస్ట్ మనది అయిపోయినట్టే అండి తవా ఫ్రై. సో చాలా సింపుల్గా అయిపోయింది కదా. నాకు ఒక 30 మినిట్స్లోనే మంచిగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ తవా ఫ్రై అయిపోయిందండి. మీరు కూడా ఇలాంటి టేస్టీ చికెన్ తవా ఫ్రై తినాలి అనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.